విజయలక్ష్మి కనక. నమస్తే జ్యోతిర్మయి గుండా. టీచర్స్ గురించి, గురువుల గురించి మాట్లాడుకుంటున్నాము. చాలామంది గురువుల దగ్గర నుంచి నేర్చుకోవడం కానీ, సొసైటీ నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ నేర్చుకున్న వాళ్ళు చాలా అత్యున్నతమైన స్థానాలకి వెళ్ళారు. మన దేశం గర్వపడేలా, మన కుటుంబం, సమాజం గర్వపడేలాగా వెళ్ళారు. వాళ్ళకు మోటివేషన్ యాక్చువల్గా ఏంటి? లేదు, ఏదన్నా సాధించలేకపోవటానికి ఎక్కడ డిమోటివ్ అవుతున్నారు? ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. మనము మోటివేట్ ఎలా అవ్వచ్చో మాట్లాడుకుందాము. ఆటోమేటిక్గా డిమోటివేట్ ఎక్కడ అవుతున్నారో తెలిసిపోతుంది. సో దీనికోసం ఒక చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది నేను మీకు చెప్తాను. యాజ్ యూజువల్ కలాం గారు స్కూల్ రోజుల్లో అసలు ఆయన్ని ఈ అంటే ఆయన ఏదైతే వృత్తిలో ఉన్నారో మీకు తెలుసు కదా, ఆయన శాస్త్రవేత్త కూడా, సో సైంటిస్ట్. ఆయన ఎన్నో క్షిపణి పరీక్షల్లో, అంతరిక్ష పరిశోధనల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు, అది తెలిసిందే. అసలు ఆయన్ని దానికి ప్రేరేపించినటువంటి ఒక సంఘటన ఉంది. ఓకే, అదేంటి అంటే తను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు తనకు ఒకసారి వాళ్ళ క్లాస్ టీచర్ యాక్చువల్లీ ఏదో బర్డ్స్ గురించినటువంటి లెసన్ చెప్పారు ఆయన. సో బర్డ్స్ గురించిన లెసన్ చాలాసేపు బాగా బొమ్మలు గీసి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 20-25 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి వాళ్ళ గురువు గారు అయినటువంటి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు ఆయన పేరు. చెప్పిన తర్వాత ఆయన అబ్దుల్ కలాం గారిని లేపి అడిగారంట, నీకు ఈ పాఠం అర్థమైందా అని. అడిగితే అర్థం అవ్వలేదు అని చెప్పాడంట. తను చెప్పాక మిగిలిన పిల్లలందరూ కూడా మాకు అర్థం అవ్వలేదు అని చెప్పారంట. అయితే ఆయన ఏం చేశాడంటే, మీరందరూ సాయంత్రము బీచ్ దగ్గరికి వచ్చేయండి అని ఒక టైం చెప్పాడు పిల్లలందరికీ. సరే అన్నట్టుగా పిల్లలందరూ కూడా ఆ టైంకి అక్కడికి వచ్చేసారు. మరి గురువు ఆజ్ఞ అంటే ఆయన ఏదైనా చెప్తే ఖచ్చితంగా పాటిస్తారు. సో పిల్లలందరూ ఆ టైంకి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన వాళ్ళకి అక్కడ నిజంగా పక్షులు అసలు ఎలా గుంపులుగా వస్తాయి, లేదా నేల మీదకి ఎలా దిగుతాయి, మళ్ళీ ఎగిరేటప్పుడు గాలివాటానికి తగ్గట్టుగా ఎలా ఎగురుతాయి, రెక్కల్ని అంటే స్ప్రెడ్ చేసుకుని ఎలా ఎగురుతాయి అనేటువంటిది ప్రాక్టికల్గా చూపించాడు. సో ఇదంతా చూపించి ఆ లెసన్ ఏదైతే ఉందో ప్రాక్టికల్గా నిజమైన పక్షుల్ని చూపించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి అడిగినప్పుడు పిల్లలకి నిజంగానే బాగా అర్థమైంది. పిల్లలు ఎంజాయ్ చేశారు. సో అప్పుడు ఆ మాస్టర్కి అర్థమైంది. అంటే ఆయన పిల్లలు మాకు అర్థం అవ్వలేదు అని చెప్పినప్పుడు, ఇంత బాగా చెప్పాను కదరా, ఎందుకు అర్థం కాలేదని కోప్పడలేదు. గమనించవలసిన విషయం, కోప్పడలా. సరే, దానికి ప్రత్యామ్నాయంగా నేను బొమ్మలు వేసాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా అర్థం అవ్వలేదు, సరే ఇలా చేద్దాం అన్నట్టుగా ఇది చేశారు ఆయన. ఇది చేసిన తర్వాత పిల్లలకి బాగా అర్థమైంది. అదొకటైతే దాని ఫలితం ఏంటి అంటే, ఆ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో మన కలాం గారిని ఆయన కొత్త ఆలోచన తీసుకొచ్చింది. అసలు ఆయన ఈ వృత్తిలోకి రావటానికి ప్రేరేపించినటువంటి సంఘటన అది, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఆయన చాలాసార్లు చెప్పారు కూడా. సో ఆ చిన్న అంటే ఏదైతే స్టెప్ ఆ ఉపాధ్యాయుడు తీసుకున్నాడో ఆ స్టెప్ వల్ల మనకు ఒక గొప్ప వ్యక్తి అంటే అబ్దుల్ కలాం గారు బయాలజికల్గా పుట్టారు, కానీ ఒక సైంటిస్ట్ పుట్టాడు అనమాట. సో టీచర్లు అనేవాళ్ళు అంటే టీచర్లు ఒక్కళ్ళే మనల్ని ప్రభావితం చేస్తారంటే కాదు, నేను ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. సో మనం తీసుకునేటువంటి వాళ్ళపైన కూడా ఆధారపడి ఉంటుంది కదా. మనకి మోటివేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచైనా పొందొచ్చు మనం. ఎందుకంటే కొంతమంది చేసేటువంటివి చూసి మోటివేట్ అవుతాం మనము, కొంతమంది చెప్పేవి విని మోటివేట్ అవుతాము, లేదా కొంతమంది యొక్క విజయాలని చూసి మనం మోటివేట్ అవ్వచ్చు. కానీ మనకు అసలు ఆ ఆలోచన అనేది ఉండడము, అండ్ రెండవది ఏంటి అంటే అంత ప్రేరేపితంగా, అంత ప్రభావితంగా అవతల వ్యక్తి యొక్క చేష్టలు కానీ లేదంటే చెప్పేటువంటిది కానీ ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి గొప్ప వాళ్ళని, అంటే ఈ చిన్న సిచ్యువేషన్ ఆయన ఎంతో ప్రేరేపితం చేసింది కదా. సో అలాంటివి మనకు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో మోటివేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ చాలానే ఉంటాయి. మనం మోటివేట్ అవుతూనే ఉంటాం. కానీ మనం మోటివేట్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయనకు వచ్చిన ఆలోచన ఆయన వదిలేయలేదు. దానికోసం చాలా కష్టపడ్డాడు ఆయన. చాలా కష్టపడి సైంటిస్ట్ అయ్యాడు. అది ఊరికే ఒక్క రోజులో అయిపోయింది కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం మోటివేట్ అవుతూనే ఉంటాం ఏదో ఒక చిన్న సందర్భంలోనూ. అది చూసినప్పుడు అబ్బా నేను కూడా ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, ఇలా మాట్లాడితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ దానికి తగ్గటువంటి కృషి అనేది లోపిస్తుంది. సో కృషి లేదా ప్రయత్న లోపం అనేటువంటిది ఉండకూడదు.
అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో బంగారు తల్లులు, తండ్రులు మీరు ఎప్పుడైనా సరే మోటివేట్ అయ్యి ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు మీ వంతు ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. మీరు ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్ అనేది వేసుకొని దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. దానికి అసలు ఏం కావాలి అనేటువంటిది మీరు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోగలగాలి. దాన్ని పట్టు వదలకుండా సాధించే వరకు అంటిపెట్టుకొని ఉండాలి. అంతేకాని ఇవాళ ఒక కల కనేసి రేపు మళ్ళీ ఇంకొకటి అనుకుంటే అప్పుడు స్టేబుల్‌గా ఉండవు కదా! సో, ఒక గోల్ సెట్ చేసుకున్నామంటే దాన్ని ఖచ్చితంగా సాధించాలి. అండ్ మోటివేషన్ అనేటువంటిది డెఫినిట్‌గా కొంతమందికి తల్లిదండ్రులే మోటివేషన్. వాళ్ళు ఉండేటువంటి విధానమే చాలా మోటివేట్ చేస్తుంది. సో, దయచేసి మీరు మంచి మోటివేషన్‌ని పొందడానికి ఎప్పుడూ కూడా అంటే మనలో ఆ ఉద్దేశం ఉండాలన్నమాట. మనం చూసేటువంటి విధానాన్ని బట్టే మనకు మోటివేషన్ అనేది వస్తుంది. సో, ఇది నాకు నచ్చినటువంటి ఒక మంచి అంశం. ఇలాగ కలాం గారి గురించి ఇంకేమైనా విషయాలు మీరు పంచుకోగలరా? చాలా ఉన్నాయి ఆయన Please, గురించి one చెప్పాలి more. అంటే. ఆయన యాక్చువల్లీ ఎప్పుడూ కూడా అసలు మనము ఆహ్, గట్టిగా కోప్పడి కానీ, గట్టిగా ఎవరినన్నా అని కానీ, మనం అసలు చూసింది లేదు. ఎంత ప్రేమగా అసలు ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్. పిల్లల పక్కన గూడా వచ్చి కూర్చుంటారు. ఎవ్వరు పలకరించినా మాట్లాడతారు. ఆయన నేను ఇది అనేటువంటి అహం ఎప్పుడూ చూపించలేదు. ఎప్పుడు. ఆయన ఎంత సర్వసాధారణమైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గర అంటే చాలా తక్కువ జతలో ఒక 5 జతలో, 6 జతలో బట్టలున్నట్టుగా నేను చదివాను ఒక పుస్తకంలో. చాలా తక్కువ బట్టలతోటి అండ్ ఆయనకి రిలేటివ్స్ ఎవరైనా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎవరన్నా తనని విజిట్ చేస్తే వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళకైనటువంటి ఖర్చు ఏదైతే భోజనం ఖర్చు కానివ్వండి Yes. ఏదైనా ఆయన సాలరీ నుంచి ఇచ్చేవాడట. Ah. ఎంత గొప్ప వ్యక్తి కదా! అందుకు ఆయనంటే నాకు చాలా ఇష్టం. నిస్వార్థమైనటువంటి ఒక మనకి విద్యార్థులకు ఆయన దొరికినటువంటి ఇచ్చే పాఠాలు, ఆయన చెప్పే పాఠాలు ఆ! గాని, ఆయన ఇచ్చే టిప్స్ గాని ఈ రోజుకి ప్రజల్లో గుండెల్లో నాటుకుపోతాయి ఎందుకంటే అవి నిజం. ఆయన ఎక్స్‌పీరియన్సెస్ నుంచి Yes. ఇచ్చినటువంటివే అవి. ఆయన ఎక్కడో చదివి అలా చేసినవి కాదు. కలలు కనండి. కలలు కనండి అనేది నిజం కదా! అసలు కళ అనేది ఒక మనకు ఆలోచనే లేనప్పుడు ఆకారం ఎలా వస్తుంది? అది. ఆయన చెప్పింది అది. Yes. ఆలోచన ఉండాలి. కలలు కనండి. వాటిని నిజం సాకారం చేసుకోవడానికి చేసుకోండి. సాకారం చేసుకోండి. ప్రయత్నించండి అని. సో, ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి ఏవైతే అవకాశాలు ఉన్నాయి కానియండి, ఇప్పుడున్న సాంకేతిక నైపుణ్యం అప్పట్లో లేదు. మరి ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కదా! సో, నేను చెప్పేదేంటంటే విద్యార్థులందరూ కూడా వీలైతే ఇలాంటి గొప్ప వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన మన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక ఉదాహరణ. అలాంటి గొప్పవాళ్ళు ఎందరో మహానుభావులు. వాళ్ళ గురించి తెలుసుకోండి. ఒక మంచి గోల్ సెట్ చేసుకోండి. రోజు మనం ఎంతో మొబైల్‌లో కానీ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. రోజు ఒక గంట రీడింగ్‌కి పెట్టుకొని ఒక మంచి పుస్తకం చదివితే అదే చక్కటి మోటివేషన్ కదా! ఒక మంచి మిత్రుడైపోతుంది. ఆ. సో, నేనిచ్చేటువంటి సలహా విద్యార్థులైతేనేమి, లేకపోతే గృహిణులైతేనేమి ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఒక మంచి పుస్తకాన్ని ఎంచుకోండి. అది కంప్లీట్ చేయండి. రోజు ఒక పేజీ చదవండి లేదా ఒక గంట చదవండి. మీకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది.